వెజిటబుల్ బిర్యానీ చేద్దామండి. వెజిటబుల్ బిర్యానీకి కావాల్సినవి బాస్మతి రైస్ అనమాట. ఈ బాక్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే క్యాలీఫ్లవరు, బంగాళదుంప, టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం మిల్ మేకర్స్ అనమాట, అలాగే క్యారెట్. ఈ వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం కూడా చూపిస్తాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా అనమాట. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం. ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి. ఈ నెయ్యి కరగనిద్దాం. అలాగే వెజిటబుల్స్ కూడా బాగా వేగాలి కాబట్టి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా పోసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకుందాం. వేగిపోయాయి. కట్ చేసుకున్నాం ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 4 పచ్చిమిర్చి. కొంచెం కలర్ మారే వరకు, ఆల్రెడీ వేగిపోయాయి, ఇంకొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. క్యారెట్ వేసుకుందాం. అలాగే బంగాళదుంప కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మీకు వేద్దాం. అలాగే మిగతా వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాము. క్యాలీఫ్లవర్ కూడా వేసేద్దాం. అలాగే కొంచెం సోయాబీన్స్, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి వేగిన తర్వాత కొంచెం అప్పుడు టమాటా వేద్దాం. అన్నీ మగ్గాలండి. ఈ వెజిటబుల్కి కొంచెం ఉప్పు పట్టే విధంగా మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటన్నిటికి ఉప్పు పడుతుంది మంచిగా. సరిపోకపోతే మనం చూసి వాటర్లో వేసుకుందాం. టమాటా కూడా వేసుకొని మగ్గించుకుందాం. ఇవన్నీ ఒక 5 మినిట్స్ మగ్గే విధంగా ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 2 స్పూన్ల వరకు వేసాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇదిగోండి పచ్చిమిరపకాయలు తొక్కు అనమాట, ఉట్టి పచ్చిమిరపకాయలు అనమాట. స్పైసీనెస్ కోసం అనేసి వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం పుదీనా వేసుకుందాము.
అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుంటాం. మామూలుగా బిర్యానీకి అయితే 1.5 తీసుకుంటామండి. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను 1కి 2 తీసుకుంటున్నాను కొలత ప్రకారం. రెండండి బాగా తరలించుకొని రైస్ వేసేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఒక 10 నిమిషాల క్రితం కడిగి నానబెట్టుకున్నాము బాస్మతి రైస్. ఇవి కూడా వేసేసుకుందాం. నీళ్ళన్నీ వంపేసుకొని వేసుకుందాం. ఆల్రెడీ ఎసరు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సార్ కలుపుకుందాం. ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకుందాం. మగ్గిపోతుంది. ఇంకా మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇదిగోండి సూపర్ టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పేజీని ఫాలో చేయండి.